నారాయణఖేడ్ మండల సంబంధించి రాయకల్ కేంద్రంగా 27 గ్రామాలలో అర్బన్ ఫెసిలిటీస్ ను రూరల్ ఇవ్వడం అంటే పట్టణ వసతుల్ని పల్లెల్లో కల్పించేటువంటి దానికి రూర్బన్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే 27 గ్రామాలకు ఇందులో మొత్తం టోటల్ గా అంటే అన్ని స్కీములు కలిపి అంటే రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా చేస్తున్నటువంటి మొత్తం స్కీమ్ కలిపి ఈ క్లస్టర్ సంబంధించి అంటే ఇంక్లూడింగ్ మిషన్ కాకతీయ కావచ్చు, నరేగా ద్వారా ఇచ్చే స్కీమ్స్ కావచ్చు, టెంట్ ద్వారా 180 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నాయి. దీనిలో ప్రత్యేకంగా మళ్ళీ అదనంగా ఒక 12 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంతో 18 కోట్ల రూపాయలు కేంద్రంతో కలిపి 30 కోట్ల రూపాయలు గ్రామాలలో డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, సీసీ రోడ్స్ కావచ్చు, అట్లాగే ఒక కన్వెన్షన్ సెంటర్ అంటే అన్ని రకాల కార్యక్రమాలు మీటింగ్స్ కావచ్చు, రిక్రియేషన్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీ కావచ్చు కావడం కోసం ఒక అన్ని ఫెసిలిటీస్ తోటి ఒక కన్వెన్షన్ సెంటరు, అట్లాగే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు, బస్ స్టాండ్స్ కావచ్చు, టోటల్ లైటింగ్ కావచ్చు. ఒక మాటలో చెప్పాలంటే పట్టణ వసతుల్ని పల్లెల్లో కల్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పుడు 4 క్లస్టర్గా తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి ఈ యొక్క రాయకల్ క్లస్టర్ ఒకటి. ఇందులో 27 గ్రామాలు చేస్తాం. దీని ద్వారా కొన్ని వసతులు అదనంగా ఏర్పడి పల్లెల నుంచి వసతుల కోసం పట్టణం పోవాల్సిన అవసరం లేకుండా అన్ని వసతులతోటి ఏర్పాటు చేయాలని చేస్తాం. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజల కనీస అవసరాలు తీర్చుతూ మౌలిక వసతులు కూడా కల్పించే ఏర్పాటు చేస్తాం. మనిషికి అవసరమైనటువంటిది, గ్రామానికి అవసరమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంది? కరెంటు, తాగునీరు, సాగునీరు, గ్యాస్ సిలిండర్స్, ఇవన్నీ కూడా శాచ్యురేషన్ మోడ్ ఇస్తాం. గతంలో ఎప్పుడు లేని విధంగా 1000 రూపాయల పెన్షన్ కావచ్చు, 51,000 కళ్యాణ లక్ష్మి కావచ్చు, గురుకుల పాఠశాల కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, హాస్టల్ విద్యార్థుల వసతి కావచ్చు, ఇప్పుడు జూనియర్ కాలేజీలో కూడా ఈ యొక్క మధ్యాహ్న భోజనం కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఏది చేయాలన్నా ఈ ప్రభుత్వం ద్వారానే, ముఖ్యమంత్రి గారి ద్వారా సాధ్యమైతే నమ్మకానికి వచ్చి ఈ వాతావరణం ఉంది కాబట్టి ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు దిక్కుదోచిన పరిస్థితులు ఏం మాట్లాడాలనో తెలియక ఏదో ఒకటి మాట్లాడాలని ఉనికి చాటుకోవడం కోసం దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ప్రాజెక్టును అడ్డుకునే కార్యక్రమం జనావేదన సదస్సును పెడతాం. అంటే ఎవరి ఆవేదన? జనావేదన, లేకపోతే కాంగ్రెస్ ఆవేదన, పార్టీ నాయకుల ఆవేదన, అధికారం రాలేదని ఆవేదన? అంటే 1000 రూపాయల పెన్షన్ వస్తున్నందుకు ఆవేదన ఉందా? 6 కిలోల బియ్యం ఇస్తున్నందుకు ఆవేదన ఉందా?